ఏపీ ఎమ్మెల్యే కోట 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక్కదానిపై క్లారిటీ వచ్చింది. జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ వేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్ బలపరచగా నామినేషన్ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు. ఇంతకీ మిగతా 4 ఎమ్మెల్సీ స్థానాలు ఎవరికి దక్కబోతున్నాయి? ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్ల సందడి మొదలైంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి నుంచి జనసేన నేత నాగబాబు నామినేషన్ వేశారు. ఏపీ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నాగబాబు నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 5 స్థానాలు ఉండగా ఒక అభ్యర్థిగా నాగబాబు పేరును కూటమి ఖరారు చేయడంతో పవన్ ఆదేశాల మేరకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. వాస్తవానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబును రాజ్యసభకు పంపిస్తారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. అంతకుముందు ఆయన్ను కేబినెట్ లోకి తీసుకుంటారని టాక్ కూడా గట్టిగానే నడిచింది. అయితే ఆయా ప్రచారాలు ఎలా ఉన్నా సీఎం చంద్రబాబుతో చర్చల తర్వాత ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరును పవన్ డిక్లేర్ చేయడంతో నామినేషన్ వేశారు. ఇదిలా ఉంటే 5 స్థానాలు కూటమికి దక్కనుండడంతో ఆయా సీట్ల కోసం చాలా మంది ఆశావాహులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే టికెట్ దక్కని నేతలతో పాటు పలువురు ముఖ్యులకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చింది.